ఇప్పటంలో రోడ్డు విస్తరణ చేస్తుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి నానా హంగామా చేశారు. ఆ గ్రామ రైతులు పవన్ కళ్యాణ్ యాగి సానుభూతి అక్కర్లేదని ఇళ్ల ముందు ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఆక్రమణల తొలగింపునకు ముందు నోటీసులు ఇవ్వలేదని తప్పుడు కేసులు పెట్టిన వారికి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేశాయి, జరిమానా విధించాయి. దుష్ప్రచారం చేసి ప్రజలను రెట్టగొట్టే తీరులో వ్యవహరించిన టీడీపీ, జనసేన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటం ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనమూరి రవిచంద్రారెడ్డి కోరారు. అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో చాలా హంగామా సృష్టించారు. ముఖ్యంగా అక్కడున్న రైతులకు సంబంధించి చాలా గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో, నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకు అని చెప్పారో అది అబద్ధమని ఈరోజు తెలిసింది. పూర్తిగా నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఈ యాగి నచ్చని అప్పటి రైతులు, అక్కడ ఉన్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. మీ యాగి మాకు అవసరం లేదు, మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఓ 14 మంది హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ, దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ 14 మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి ₹1,00,000 కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ దీంట్లో రైతులదే తప్పు, నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు ₹1,00,000 బదులు ₹25,000 జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ముఖ్యంగా ఆ రోజున ఎల్లో మీడియా చేసిన యాగి, పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావిడి హంగామా, ఈనాడులో ఆ రోజు రాసిన కూల్చేసేంత కక్ష అని చెప్పి హెడ్లైన్స్, దానికి ఎప్పటికప్పుడు సాక్షి ద్వారా మేము ఇచ్చిన వివరణ ఏదైతే వాస్తవం ఏదైతే ఉందో సాక్షి ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం. కానీ ఎల్లో మీడియా ప్రచార హోరులో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా జనాల్లో మాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అబద్ధాలే ప్రాతిపదికగా అటు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక చెంపపెట్టని మేము చెప్పదలుచుకున్నాం. ఒకవైపున అక్కడి రైతులు మాకు మీ సానుభూతి అవసరం లేదని ఫ్లెక్సీలు పెట్టడం వాస్తవం, మరోవైపున నోటీసు ఇవ్వలేదని చెప్పి యాగి చేసిన మాట అబద్ధంగా రుజువైంది. కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా అప్పటి ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజున క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆ రోజున చేసిన యాగి, పర్మిషన్ లేకుండా చేసిన ర్యాలీ, అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించాల్సిందిగా వీడియో ద్వారా ప్లే చేయడం జరుగుతోంది. మరోవైపున మనం చూసాం ఇప్పుడే ఎంత యాగి చేశారో, అబద్ధాలని ప్రాతిపదికగా చేసుకుని ఏ విధంగా అవాస్తవాలని ప్రచారం చేసి జనాల్ని రెచ్చగొట్టి ఎల్లో మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అబద్ధాల పునాదిని నిర్మించారో దానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇప్పటం గ్రామ ప్రజలకి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.